బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మహర్షులు అనేటువంటి శీర్షికన మొట్టమొదటగా మనం నారద మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని చెప్పుకుంటున్నాం. ఈ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నిన్న మనం 5వ భాగంలో నారదుడు యొక్క చరిత్ర చెప్పుకుంటూ నారదుడు మళ్ళీ బ్రహ్మ మానసపుత్రుడిగా పుట్టాడు. మూడోసారి, మొత్తం 3వ జన్మ ఇది. మొదటి జన్మలో నారదుడిగా పుట్టాడు. తర్వాత శాపవశాత్తు గంధర్వుడైనాడు. ఆ శాపం పూర్తయిన తర్వాత దాసీపుత్రుడిగా పుట్టాడు. మరొక శాపం తగిలి అందులో నుంచి కూడా బయటపడి మళ్ళీ శ్రీమన్నారాయణుడి యొక్క దయా విశేషం వల్ల మళ్ళీ బ్రహ్మమానస పుత్రుడిగా పుట్టాడు. నారదనామధేయుడై తండ్రి మళ్ళీ చెప్పాడు, ఆయన ఈసారైనా నా మాటను, నువ్వు సంసారంలో ప్రవేశించి సంతానాన్ని వృద్ధి చేయి అని చెప్పాడు. గృహస్థ ధర్మంలోకి రమ్మన్నాడు. నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించడం శ్రేయస్కరం కాదు అని కూడా చెప్పాడు. అయితే విన్నాడు, ఆలోచించుకుంటున్నాడు నారద మహర్షి. భయంకరమైనటువంటి ప్రమాదం ఏదో జరగబోతోంది అని తండ్రి అంటున్నాడు. అసలే ఈయన నోరు మంచిది కాదు, ఈయన ఏదంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి నా కన్న తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞని పాలించకుండా నేను గతంలోనే తప్పు చేశాను. ఈ తప్పు చేయడం వల్ల మళ్ళీ ఎప్పుడైనా నాకు పతనం సంభవిస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. గతంలో వినకపోయినందువల్ల 2 జన్మలు వచ్చినాయి. అందుకని ఇక నాకు గత్యంతరం లేదు అనుకొని తండ్రి మాట పాలించడానికి ఒప్పుకున్నాడు నారద మహర్షి. అయితే అలా ఒప్పుకునే ముందు ఒక మాట మాట్లాడాడు. తండ్రి, మీరు ఆదేశించినట్లుగా నేను గృహస్థాశ్రమం స్వీకరిస్తాను, కానీ నాకు ఒక షరతు ఉంది. ఈ సంసారంలోకి వెళ్లే ముందు నేను ఒక్కసారి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయాలనుకుంటున్నాను.
అసలు వైరాగ్యం అంటే ఎట్లా ఉంటుందో ఏమిటో ఒక్క మాట ఆ మహాత్ముడి యొక్క దర్శనం చేసి ఆ మహాత్ముడి యొక్క ముఖతః తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అంతర్ముఖుడై సృష్టి వల్ల ఎలాంటి బాధలు పడకుండా ఉంటున్నాడు కదా. అటువంటి సృష్టి మధ్యలో ఉండి కూడా వెలిగిపోయేటటువంటి శివతత్వాన్ని ఒక్క మాటుగా దర్శనం చేసుకుంటే, ఒకవేళ నేను సంసారంలో ప్రవేశించిన తర్వాత కూడా నిస్సంగుడుగా ఎలా ఉండాలో నాకు అర్థమవుతుంది. అందువల్ల పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతనే నేను సంసారంలోకి ప్రవేశిస్తా అన్నాడు. సరే, నేను చెప్పిన మాట ఏటు ఒప్పుకుంటున్నాడు కదా, అందుకని తాను కూడా దానికి అంగీకరించాడు బ్రహ్మ. నారదుడు, తండ్రి, నేను శివాజ్ఞ తీసుకొని అక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ హరితత్వాన్ని కూడా తెలుసుకుంటాను. ముందు శివతత్వం, ఆ తర్వాత కేశవతత్వం. చూడండి, అది నేను అనుకున్నటువంటి ప్రణాళిక. ఆ విధంగా నేను బదరికావనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాను కొంతకాలం. శ్రీమన్నారాయణుడు నాకు దర్శనమిచ్చి, నాయనా, నీ తండ్రి చెప్పిన మాట విను అని నాకు ఆజ్ఞ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నేను గృహస్థాశ్రమం స్వీకరిస్తా అని షరతులు పెట్టాడు. అయితే తండ్రి, అక్కడికి వెళ్లే ముందు నీ వల్ల నేను ఏదైనా లబ్ధి పొందాలి కదా. ఎందుకని? నీ నుంచి పుత్రుడిగా పుట్టాను, లాభం పొందాలి కదా. నీవు కన్న తండ్రివి. మామూలుగా లోకంలో కొడుకు పుట్టగానే వాడిని పెద్దవాడిగా పెంచటం, ఉపనయనాది సంస్కారాలు చేయటం, చదువు చెప్పించటం, ఇట్లాంటివన్నీ తండ్రి యొక్క బాధ్యతగా చేస్తాడు ఏ తండ్రి అయినా. అలాంటివేమి చెయ్యకుండా నీవు నాకు బోధన చేయటం మొదలుపెట్టావు. అందువల్ల ఉపనయనం చేసి నాకు జ్ఞానోపదేశం చేసి సత్య విషయాల గురించి నువ్వు చెప్పల. ఇది కాస్త విపరీతంగా ఉంది నాకు. కన్న తండ్రివి కాబట్టి మొట్టమొదట కొన్ని ప్రశ్నలు నిన్ను అడుగుతాను, నాకు జ్ఞానబోధ చేయి. అలాగా నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకో. ఈ విధంగా అడగటానికి కొడుకుగా నాకు హక్కు ఉంది. తండ్రిని జ్ఞానభిక్ష అడవచ్చు కదా. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు కూడా తండ్రి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరీ చెబుతాడు. సరే, ధర్మానికి కట్టుబడి బ్రహ్మ కూడా సరేనన్నాడు, అడగమన్నాడు. అప్పుడు నారదుడు మొదటి ప్రశ్న వేస్తున్నాడు, తండ్రి, దేవతలందరికీ మీరు జ్యేష్ఠులు, పెద్దవాళ్ళు. మీ నుంచి దేవతలందరూ పుట్టారు, మునులు పుట్టారు. ఈ జగత్తు యొక్క సృష్టికి అనుసంధానం చేసినటువంటి కర్తవు నీవే. కాబట్టి అసలు ఈ జగత్ అంటే ఏంటి? ఈ సృష్టి ఎలా చేశావు? సృష్టి యొక్క లక్షణాలేంటి? ఈ సృష్టికి ఉన్నటువంటి గుణ దోషాలేంటి? అలాగే ఈ సృష్టికి ఉన్నటువంటి అవలక్షణాలేంటి? ఎందుకని ఈ సృష్టి బాధిస్తుంది? కొంతమందిని ఎందుకని బాధ పెట్టలేకపోతుంది అని ప్రశ్నలు వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన, కాలం అనేది బలవత్తరమైనది, సమస్త కర్మలను నశింపజేస్తుంది. మరి ఆ కర్మ దేని వల్ల నశిస్తుంది? కొంతమంది అనుభవం అంటారు, అంటే అనుభవించడం వల్ల. కానీ మరికొంతమంది కాలం వల్ల నశిస్తుంది అంటారు.
ఆ కాలంలో జీవుడి యొక్క స్థితి అనేది ఉండడం వల్ల ఆ కర్మ నశించిపోతుంది. వాస్తవానికి కాలంలో ఏమీ ఉండదు. కాలంలో ఏముంటుంది? స్థితి ఉంటుంది. ఆ స్థితి ఉండటం వల్ల కర్మ నశిస్తుంది. కాలంలో వచ్చేటటువంటి స్థితికే ఒక పేరు పెట్టారు. ఆ పేరే బంధము. అంటే కాలం అనేటువంటి స్థితిలో మనం ఉన్నాము, అది బంధనమైంది. అది ఒక కారాగారం. ఆ కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు జీవుడు. అంటే ఏంటి? ఏం చేస్తున్నాడు? శిక్ష ఏం జరుగుతోంది అక్కడ? అక్కడ ఉన్నాడు అంతే కదా. అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తారు, మళ్ళీ సాయంత్రం అందులో ప్రవేశపెడతారు, అందులోనే ఉంటాడు. అటువంటి స్థితిని బంధనం ఎలా అంటారు? శిక్ష అని ఎందుకంటారు? కాలం అనేటువంటి వస్తువులో ఏ విధంగా మనుషుల యొక్క ఉనికి కలిగి ఉంటారో ఆ విధంగా కర్మక్షయ హేతువైనటువంటిదే కాలం. అంటే ఒక జీవుడికి కర్మక్షయం అయ్యేంత వరకు ఆ జీవుడు కాలంలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు అని బ్రహ్మ చెప్పాడు. మరి కాలం యొక్క పరిణామం, మార్పు ఎలా జరగాలి? ఇప్పుడు ఇలా ఉంది చూస్తే, ఉదయం ఉంది, ఇంకాసేపు అయితే మధ్యాహ్నం, ఆ తర్వాత సాయంకాలం, మళ్ళీ తెల్లవారితే మళ్ళీ ఉదయం. అంటే ఒక ఉదయానికి మరొక ఉదయానికి మధ్య రాత్రి ఉంటుంది. ఇది దేని వల్ల జరుగుతుంది? కాలం ఎలా జరుగుతూ ఉంటుంది? అసలు ఈ కాలచక్రాన్ని నడిపించేది ఎవరు అని నారదుడు మళ్ళీ అడిగాడు. ఓ నారద, స్వభావం అనేది ఒకటి ఉంటుంది జీవుల్లో. ప్రతి జీవిలో స్వభావం అనేది ఉంటుంది. అంటే స్వభావం అంటే ఏంటి? జీవుడి యొక్క కర్మలు పూర్వం అనేక జన్మల్లో వాడు చేసినటువంటి కర్మలలో సారాంశమైనటువంటి సుఖం, దుఃఖం, సుఖాపేక్ష, ఇవన్నీ ఉంటాయి. దుఃఖం అంటే భయం. ఈ లక్షణాలన్నీ కూడా జీవుడి యొక్క స్వభావాన్ని ఒక నావగా చేసుకొని కాలం అనేటువంటి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. స్వభావం కనుక నశించిపోతే అప్పుడు ఆ జీవుడికి కాలస్థితి అనేది ఉండదు అని బ్రహ్మ చెప్పాడు. స్వభావం అంటే ప్రాకృతమైన కర్మ. అనేక సంస్కారాల రూపంలో ఆ జీవుడి యందు నిక్షేపింపబడినటువంటి సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి ఒకానొక ప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఆ జీవుడిలో ఎంత కాలం ఉంటుందో అంతకాలం కాలం అనేటువంటి సముద్రంలో అతడు ఈదుతూనే ఉంటాడు. కాబట్టి కాలంలో ఆ జీవుడు పరిణామం చెందటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ రాత్రి కావడం అంటే ఆయుర్దాయంలో ఒక రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది అంటే ఇంకొక రోజు గడిచిపోయింది. ఇదే పరిణామం. అంటే మరణానికి ఇంకొంచెం దగ్గరగా వెళుతూ ఉన్నాడు జీవుడు. నిన్న ఉన్న సంస్కారాలు ఇవాళ పరిణామ దశకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనలో ఉండే సంస్కారాలు రేపటికి మరింత మారతాయి.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.